హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నెల్లూరులో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ చూపించాలనుకుంటున్నానండి. ఈ టెంపుల్లో ఏ కోరికైనా కోరుకున్నా కూడా అది ఇట్టే అమ్మవారు కలలో వచ్చి మీకు ఆ కోరిక నెరవేరుతుందో లేదో కూడా చెప్తారన్నమాట. అంత ప్రత్యేకమైన ప్రసిద్ధమైన అమ్మవారి గుడి అండి. సో ఈ గుడి పేరు శ్రీ కామాక్షి తాయి టెంపుల్ అన్నమాట. మల్లికార్జున కామాక్షి తాయి టెంపుల్. ఇక్కడ శివుడు అండ్ పార్వతీదేవి అండ్ సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉంటారన్నమాట. ఇక్కడ ఆషాఢ మాసం అండి బాగా ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. ఎక్కడెక్కడో సారెలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తుంటారు. సో నేను అనుకోకుండా ఆషాఢ మాసంలో నేను అమ్మమ్మ వాళ్ళతో కలిసి వెళ్ళాను. సో అప్పుడు అమ్మవారికి శారీ పెడదామని చెప్పి మొత్తం సారె పెడదామని అన్ని కిట్ అక్కడే అమ్ముతుంటారన్నమాట. శారీ మొత్తం అంతా అమ్మవారికి పెట్టే గాజుల దగ్గర నుంచి అవి కొనుక్కొని నేను అమ్మవారికి సమర్పించాను. సో ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువ శ్రావణ మాసం ఆషాఢ మాసంలో తప్పకుండా వెళ్ళండి. ఏ కోరిక కోరుకున్నా కూడా పలానా రోజు కళ్యాణం చేయిస్తాను ఆరెల్స్ వచ్చి సారె పెడతానని చెప్పి మీ కోరిక మీ అమ్మవారికి విన్నవించుకొని కానీ మీరు సారె పెడతాను కళ్యాణం చేపిస్తానని మొక్కుకుంటే తప్పకుండా మీ కోరిక అనేది చాలా అంటే చాలా త్వరగా నెరవేరుతుంది. అండ్ అమ్మవారు కళ్ళలోకి వచ్చి ఆ కోరిక మీరు ఏ కోరిక అయితే కోరుకున్నారో అది జరుగుతుందా లేదా అని కూడా చెప్తారండి. చాలా అంటే చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి, కొన్ని భక్తులు చెప్తారన్నమాట. సో ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ నమ్మకం అనేది ఉండాలన్నమాట. నమ్మకంతో ఏ కోరిక కోరుకున్నా గట్టిగా అది త్వరగా నెరవేరుతుంది. ఇక్కడ చాలామంది కళ్యాణం కూడా చేయిస్తారండి. అది ముందే మీరు అక్కడ కమిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. కళ్యాణానికి 2000 అలా తీసుకుంటారన్నమాట. ఒక 5 pairs అలా మొత్తం జంటని కూర్చోబెడతారన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ మేము టికెట్ తీసుకున్నామండి. 300 రూపీస్ ఉంటుంది, 150, 250 ఆ రేంజ్లో కూడా ఉంటుందన్నమాట. సో లోపల టికెట్ తీసుకుంటే ఆ కుంకుమార్చన చేయిస్తారు. నేను ఆ సారె పెడుతున్నాను కాబట్టి నేను కుంకుమార్చన టికెట్ తీసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. సో ఈ టెంపుల్ వచ్చి నెల్లూరులో జొన్నవాడ అంటే ఎక్కడైనా మీకు అన్ని వెహికల్స్ అనే ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. సో లోపల ఎలా ఉంటుందండి, కెమెరా అయితే అలో లేదు కాబట్టి నేను లోపల అంత క్లియర్గా తీయలేదు. బయటికి వస్తే అమ్మవారికి ఎవరైతే చీరలు సమర్పిస్తారో అవన్నీ ఒక స్టాల్ లాగా పెట్టుంటారన్నమాట. అవన్నీ సేల్కే ఉంటాయి. మీరు ఒకవేళ అమ్మవారి చీరలు కొనాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు అన్నమాట. వితిన్ ఒక 3000 లోపలే ఉంటాయండి. 300 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒకవేళ మీకు శారీస్ కావాలనుకుంటే కూడా అమ్మవారి చీరలు మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. ప్రత్యేక రోజుల్లో అవి కట్టుకోవచ్చు. బయటంతా ఇలా ఉంటుందండి టెంపుల్ అయితే. సో మీరైతే ఏ కోరిక కోరుకున్నా కూడా అమ్మవారికి ఇట్లా కళ్యాణం చేపిస్తానని మొక్కుకొని ఎల్స్ మీరు ఎప్పుడైనా ఆషాఢ మాసంలో శ్రావణ మాసంలో మీ కోరిక నెరవేరితే సారె సమర్పిస్తానని మొక్కుకొని మీరు అమ్మవారికి మీ కోరిక విన్నవించుకుంటే త్వరగా అంటే త్వరగా అయిపోతుందన్నమాట. మీకు అమ్మవారి కళ్ళలో రూపంలో నిజ రూప దర్శనంలోనే దర్శనం ఇచ్చి మీ కోరిక అనేది నెరవేరుతుందా లేదా అనేది ఏదో ఒక రూపంలో వచ్చి చెప్తారన్నమాట. సో బయటంతా ఇలా ఉంటుందండి. ట్రాన్స్పోర్టేషన్కి కానీ ఆన్లైన్ ఫెసిలిటీస్ పేమెంట్స్కి కానీ ఏ ప్రాబ్లం అయితే ఉండదు. బస్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఎవ్రీ ఒక 10 minutesకి ఒక బస్సు ఉంటుందన్నమాట జొన్నవాడకి. టికెట్ వచ్చి 25 రూపీస్ అలా ఉంటుంది. సో మేమైతే కార్లో వచ్చేసాము. ప్రెజెంట్ రేట్స్ అయితే ఏమో నాకు అంత ఐడియా లేదు. 30 రూపీస్ అలా ఉంటుంది అంతే ఈచ్ పర్సన్కి. తర్వాత వెళ్ళే రూట్లో దొడ్ల డైరీ ఫామ్ ఉంటుందన్నమాట. తప్పకుండా అక్కడ మీరు జున్ను టేస్ట్ చేయండి. సో నేను చెప్పాను కదండి, ఎవరెవరైతే భక్తులు అమ్మవారికి సమర్పిస్తారో చీరలు అవన్నీ సేల్కి పెడతారన్నమాట. సో నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చి 500 రూపీస్ పడింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏదైనా టెంపుల్స్కి అకేషన్స్కి ఏదైనా చిన్న పూజలకి కట్టుకోవచ్చు అని తీసుకున్నాను. ఈ టెంపుల్లో రాత్రి కూడా చాలామంది నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారండి. మార్నింగ్ లేచి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Mom and Me Diaries, and don't forget to press the bell icon for more updates. Thank you and bye.